మరి మీ అయ్య జాగీర్ అని ఈడబ్ల్యూఎస్ కోటా తీసుకుంటున్నారా 10%? ఏమంటారు అది? మీ అయ్య జాగీర్ అని తీసుకుంటా ఉన్నారా? తెలంగాణ రాష్ట్రం అగ్గిగుండం అవుతుంది బీసీల నోట్లో మన్ను కొడితే. అప్పటి బీసీలం కాదు, వాళ్ళంతా ఒక్కటైన బీసీలం. ఇంత అన్యాయమా? ఇంత సోషల్ మీడియా, ఇంత ప్రజలు, ఇంత మేధావి వర్గం అంతా కళ్ళారా చూసుకుంటా బీసీలకు అన్యాయం జరిగిందని చెప్తా ఉంటే వీళ్ళే జీవోలు ఇస్తారు, వీళ్ళే కోర్టుకు పోతారు, వీళ్ళే దొంగ నాటకాలు. మళ్ళా ఈబీసీ రిజర్వేషన్లు మింగిపోతారు, తర్వాత ఇక ఈడబ్ల్యూఎస్ ఏమంది ఇది? మన రాజ్యాధికారం రావాల్సిందే అన్న. మన ఓట్లు మనం వేసుకోవాలి. ఇంకో ఎన్నిసార్లు వేణుగోపాల్ రెడ్డి రెడ్ల జాగృతి రాష్ట్ర అధ్యక్షుడట. అగో ఇదొక జాగృతి చూసిరా. రెడ్లు వాళ్ళ అన్ని పార్టీలలో అన్ని నాయకులని కలిసి పిటిషన్లు వేస్తూ ఉన్నారు. వాడు ఏ పార్టీలో ఉన్నా రెడ్డే. ఇక మన బీసీ అయినా ఆ పార్టీలో ఉంటే అయ్యో నేను కాంగ్రెస్ పార్టీ కదా, ఈయనేదో మొల్దారాన్ని కట్టుకొని పుడితేనే మొల్దారాన్ని కాంగ్రెస్ పథకం కట్టుకొని. నేను బీసీ ఎమ్మెల్యేలకు చెప్తా ఉన్నా, బీసీ ఎంపీలకు చెప్తా ఉన్నా, బీసీ ఎమ్మెల్సీలకు చెప్తా ఉన్నా, 42% రిజర్వేషన్ రాకపోతే రాజీనామాలకు సిద్ధపడాలి. రాజీనామాలకు సిద్ధపడాలి. 42% రిజర్వేషన్ నా బీసీ ప్రజలకు లేకుండా మనకు పదవులు ఉండడం మంచిది కాదు. బీసీ సంఘాలను పోయి అలా వాడు కూర్చోరి ఏం చేస్తారో చేయండి, వీళ్ళు మనకి ఇవ్వడానికి సిద్ధంగా లేరు. వీళ్ళు మనల్ని మోయడానికి సిద్ధంగా లేనప్పుడు వాళ్ళ ప్రభుత్వాలను మనం మోయడానికి సిద్ధంగా ఉండకూడదు. అస్సలే అవసరం లేదు. రాజీనామాలకు సిద్ధపడాలి. బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు, బీసీ ఎమ్మెల్సీలు, ఏ పార్టీలో ఉన్నా బీసీ నాయకులారా రండి, దీన్ని తేల్చుకుందాం. ఈ పదవులు మన బీసీలు పెట్ట భిక్షం ఇది. వాళ్ళ కోసం, వాళ్ళ జాతుల కోసం, వాళ్ళ పిల్లల కోసం మనం త్యాగాలకు సిద్ధపడడానికి సిద్ధంగా ఉండాలి. నోటికాడి బుక్కను లాక్కొని పోతుంది. నోటికాడి బుక్కను లాక్కొని పోతా ఉంటే నీ వర్గాల తలల్లోంచి తల్లడిల్తలేదా? మీకు నిద్ర పడతలేదు వీళ్ళ దుశ్చర్యలు చూస్తూ ఉంటే, వీళ్ళు చేస్తున్న మోసం చూస్తుంటే కంటికి నిద్ర వస్తలేదు. ఏందిరా ఈ కాలంలో కూడా నా జాతరని ఇంత అన్యాయం చేస్తున్నారని. హైకోర్టులో కొంత ఆశ ఉండే, కొంతవరకు. ఇగో ఏ జాతి అయితే అధికారాన్ని చేపట్టదో ఆ జాతి కనుమరుగైపోతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినటువంటి మాట. ఏం చేద్దాం చెప్పండి ప్రజలారా. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.